ఈ-కుబేర్ యాప్ జూలై 16 నుంచి 75 కోట్లకు మించి చేసే ట్రాన్సాక్షన్లను ఆర్బీఐ ఈ-కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా చేయాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఖర్చులను మరింత స్పష్టంగా ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే రికార్డులను తనిఖీ చేయడంలో, జాప్యాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంతకుముందు 500 కోట్లకు మించిన చెల్లింపులు మాత్రమే ఈ-కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా జరిగేవి. ఇప్పుడు ఆ విలువను 75 కోట్లకు తగ్గించారు. న్యూఢిల్లీలో 11వ ఇండియా మైజ్ సమ్మిట్ జూలై 7న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ నిర్వహించిన 11వ మైజ్ సమ్మిట్ను ప్రారంభించారు. మొక్కజొన్న ఉత్పత్తిని పెంచడానికి కొత్త ప్రణాళికను ప్రవేశపెట్టారు. 2030 సంవత్సరం నాటికి E30 ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మొక్కజొన్న ఉత్పత్తి ప్రతి సంవత్సరం 8-9% పెరగాలని ఐసీఏఆర్-ఐఐఎంఆర్ డైరెక్టర్ హెచ్ఎస్ జాట్ అన్నారు. ఐసీఏఆర్ అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఐఐఎంఆర్ అనగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్. భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, ప్రపంచంలో 4వ అత్యంత సమానత్వం కలిగిన దేశంగా కూడా నిలిచింది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం ఇండియా యొక్క గినీ ఇండెక్స్ 25.5 వద్ద ఉంది. అసలు గినీ ఇండెక్స్ అంటే ఏమిటి? గినీ ఇండెక్స్ను 1912 సంవత్సరంలో ఇటాలియన్ గణాంక శాస్త్రవేత్త కొరాడో గిని అభివృద్ధి చేశారు. ఇది జనాభాలో ఆదాయ అసమానతలను కొలుస్తుంది. 0 నుంచి 100 వరకు స్కోర్ ఉంటుంది. ఇక్కడ 0 అనేది పూర్తి సమానత్వాన్ని సూచిస్తుంది, 100 అనేది అత్యధిక అసమానత్వాన్ని సూచిస్తుంది. ఇండియా గినీ సూచికలో 2011 సంవత్సరంలో 28.8 స్కోర్ నమోదు చేయగా 2022 సంవత్సరంలో 25.5 స్కోర్ నమోదు చేసింది. ఇది సామాజిక సమానత్వంలో పెరుగుదలను సూచిస్తుంది. ఇండియా అన్ని G7, G20 దేశాల కంటే మెరుగైన స్థానంలో ఉంది. పెద్ద దేశాలైన చైనా, యుఎస్ఏ, యునైటెడ్ కింగ్డమ్ కంటే ఇండియా మెరుగుగా ఉంది. ఇక ఈ నివేదికలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 24.1 స్కోర్తో స్లోవేకియా దేశం మొదటి స్థానంలో ఉండగా 24.3 స్కోర్తో స్లోవేనియా రెండవ స్థానంలో ఉంది. 24.4 స్కోర్తో బెలారస్ మూడవ స్థానంలో ఉండగా 25.5 స్కోర్తో ఇండియా 4వ స్థానంలో ఉంది. ఇక 25.6 స్కోర్తో ఉక్రెయిన్ 5వ స్థానంలో ఉంది. బ్యాటరీ తయారీ విభాగంలో తెలంగాణకు జాతీయ అవార్డు. బ్యాటరీ తయారీ విభాగంలో ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్ 2025ను తెలంగాణ రాష్ట్రం గెలుచుకుంది. న్యూఢిల్లీలో జరిగిన 11వ ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్ సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. బ్యాటరీ తయారీ, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ను ప్రోత్సహించడంలో తెలంగాణ చేస్తున్న కృషికి గాను ఈ అవార్డు లభించింది. గిరిజన విద్యార్థుల కోసం తలాష్ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ మరియు యునిసెఫ్ ఇండియా సంయుక్తంగా తలాష్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. తలాష్ అనగా ట్రైబల్ యాప్టిట్యూడ్, లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ హబ్ అని అర్థం. ఇది భారతదేశంలో గిరిజన విద్యార్థుల కోసం రూపొందించిన మొట్టమొదటి జాతీయ కార్యక్రమం. దీని ద్వారా 1.38 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. కార్నాక్ వంతెన పేరు సింధూర్ బ్రిడ్జ్గా మార్పు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో రినోవేషన్ చేసిన కార్నాక్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్కు బ్రిటిష్ గవర్నర్ జేమ్స్ రివెట్ కార్నాక్ పేరు ఉండేది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పేరును సింధూర్ బ్రిడ్జ్గా నామకరణం చేశారు. ఇటీవల పాకిస్తాన్పై విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను గౌరవిస్తూ ఈ పేరు పెట్టారు.
ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి మాహీ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఏ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా. బి మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు గుజరాత్. సి ఉత్తరప్రదేశ్, పంజాబ్ మరియు హర్యానా. డి బీహార్, జార్ఖండ్ మరియు ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు గుజరాత్. ఇటీవల యూరోను అధికారిక కరెన్సీగా స్వీకరించిన 21వ దేశం ఏది? ఏ హంగేరీ. బి పోలాండ్. సి స్వీడన్. డి బల్గేరియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బల్గేరియా. భారత నావికా దళానికి ఇటీవల అందజేసిన తొలి స్వదేశీ రూపకల్పన చేసిన డైవింగ్ సపోర్ట్ వెజల్ పేరు ఏమిటి? ఏ ఐఎన్ఎస్ సూర్య. బి ఐఎన్ఎస్ చక్ర. సి ఐఎన్ఎస్ నిస్తార్. డి ఐఎన్ఎస్ తమల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఐఎన్ఎస్ నిస్తార్. మానవుల ఏనుగుల సంఘర్షణను తగ్గించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం గజమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది? ఏ అస్సాం. బి బీహార్. సి ఛత్తీస్గఢ్. డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. తలాష్ ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఏ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. బి సోషల్ జస్టిస్ అండ్ సాధికారిత మంత్రిత్వ శాఖ. సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. డి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్.